సామెతలు 3:11-12 చదువుదామండి. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఏంటంట? యెహోవా కూడా శిక్షిస్తాడంట. యెహోవా అన్నప్పుడు ఏం చెప్పాడు? తండ్రి కూడా శిక్షిస్తాడంట. ఈరోజు మీరు అడుగుతున్నారు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు తండ్రి? వై ఇస్ గాడ్ హర్టింగ్ మీ? వై ఇస్ గాడ్ టఫ్ ఆన్ మీ? దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు? నాకు ఎందుకు ఈ శ్రమను అనుమతిస్తున్నాడు? ఎందుకు ఈ పోరాటాన్ని అనుమతిస్తున్నాడు? ఎందుకు ఈ కష్టాన్ని అనుమతిస్తున్నాడు? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి? కానీ ఇక్కడ చూస్తే దేవుని శిక్షను తునీకరించద్దయ్యా. ఎందుకు? ఆయన గద్దింపులకు విసుగవద్దు. ఆయన గద్దింపుకు విసుగొనొద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తండ్రి తన ఇష్టుడైన కుమారుడు. మీకు ఎవరికైనా దేవుడు దెబ్బలు ఇస్తున్నాడు, గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, శ్రమను అనుమతించాడంటే దేవునికి స్తోత్రము బిగ్గరగా చెప్తారా? ఎందుకంటే దేవునికి మీరంటే ఇష్టమంట. ఎవరినైతే ఇష్టపడుతున్నాడో తననే గద్దిస్తున్నాడంట. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని క్రమశిక్ష పరుస్తున్నాడంట. లవ్ ఆల్వేస్